అందరికీ నమస్కారం. ఈరోజు కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుందో తెలుసుకుందాం. అర్జునుడి మనువడు అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్ మహారాజు ఒకరోజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటికాలు కలిగిన ఎద్దు ఒకటి నిల్చుని ఉంటే దాని ముందు ఆవొకటి నిలబడి పిల్లల జాడ గురించి తెలియక బాధపడుతున్న దానివల్ల ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు, "ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా?" అని ప్రశ్నిస్తుంది. అందుకావు, "నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, నేడు అశ్లీల నేషుడి లేమి వలన నీకు ఒంటికాలయ్యాను కదా అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావంచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, దియూతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను" అంటుంది. ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దానిని చూసి ఆవు విలపించడం ఏమిటి అంటే, అక్కడ ఉన్నది మామూలు ఎద్దు ఆవులు కాదు. ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. కృష్ణ నిర్యాణానంతరం కలియుగ ప్రారంభ సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను 4 పాదములలో 3 నశించినవి, ఒక్క కాలు మాత్రమే మిగిలింది. అందుకే భూదేవి విలపిస్తూ ఉన్నది. నశించినవేవి? శౌచము, తపస్సు, దయ అనున నశించినవి, మిగిలినది సత్యం. ఇది ఎప్పటికీ నశించదు. దుష్ట సంఘం వలన శౌచము, సమ్మోహం వలన తపస్సు, అహంకారం వలన దయ నశించినవి. అవి నశించుట వలన పైన తెలిపిన 8 మందికి బాధ కలుగుతుంది. ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతిలో కలవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముడు అయిన ఒక వచ్చి ఆ ఆవును తన కాలితో తన్నాడు. ఆవు కింద పడిపోయింది. ఒంటు కాలి మీద నిలబడి ఉన్న ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడిపోయింది. కింద పడి వాటిని తన చేతిలో ఉన్న దండంతో విపరీతంగా కొట్టడం ప్రారంభించాడు. అవి కనుల నుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి. దూరం నుంచి అది చూసిన పరీక్షిత్తు వాటిని సమీపించి గోవును భూమాతగా, వృషభంను ధర్మదేవతగా గుర్తించి, "అమ్మా, మీకు ఈ దీనావస్థ కలుగుటకు కారణం ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవటకు కారణం ఎవరు? ఎంతటి వారైనప్పటికీ నేను వారిని చేతులను ఖండఖండములుగా చేసి మిమ్మల్ని రక్షించదను, సెలవివ్వండమ్మా" అని అడిగాడు. అందుక గోమాత, "కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగసంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ వీరి పాదములు తెగిపోయాయి" అన్నది. పరీక్షిత్తు ఇందాక గోను బాధించిన వాని గురించి ప్రశ్నిస్తున్న సమయంలో ఆ నృపాకారుడైన వాడు వచ్చి గబాలున పరీక్షిత్తు పాదాల మీద పడి, "అయ్యా, రక్షించండి, నేనే నరికేశాను ఆ పాదాలు" అన్నాడు. "నన్ను కలిపురుషుడంటాడు. నా ప్రవేశం వలననే ధర్మమునకు 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ నేను ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపక ముందుకే నీవు